చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై పవన్ రియాక్షన్ ఇదే. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అవార్డుతో చిరంజీవి కృష్ణానికి తగ్గ గుర్తింపు దక్కిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ మాట్లాడుతూ అన్నయ్య ప్రతి పాత్రను ప్రాణం పెట్టి చేశారని చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్నయ్యను పద్మ విభూషణ్ పురస్కారం వరించడం సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అన్నయ్య నటనలో ఎంతో తపనతో అడుగు పెట్టారని, ప్రతి రోల్ను ప్రతి సినిమాను ప్రాణం పెట్టి చేశారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం గమనార్హం. అలా చేయడం వల్లే అన్నయ్య ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాడని పవన్ అన్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చేసిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయని పవన్ వెల్లడించారు. తన సోదరుడు చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పద్మ విభూషణ్ వచ్చిన వాళ్లు రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు 2006 సంవత్సరంలో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. చిరంజీవి నటుడిగా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో చిరంజీవి నటిస్తుండగా ఆ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమాలో నటిస్తుండగా భారీ బడ్జెట్ తో కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వంబర సినిమాతో చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో మూవీ స్టేషన్ లో జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.